ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఎన్నో మలుపుల మధ్య ప్రొడ్యూసర్లు, సినీ కార్మికులకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 30% వేతనాల పెంపు కోసం నిర్మాతలు ససేమిరా అంటున్నారు. నైపుణ్యం కలిగిన పని వాళ్ళు లేరంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు హీరోలకు కోట్లు ఇచ్చే నిర్మాతలు కార్మికులకు వేలైనా ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. వేతనాల పెంపు కోసం నేడు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు సినీ కార్మికుల పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ ఆఫీసులో కీలక సమావేశం జరగనుంది. ఇక ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఎన్నో మలుపుల మధ్య ప్రొడ్యూసర్లు, సినీ కార్మికులకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 30% వేతనాల పెంపు కోసం నిర్మాతలు ససేమిరా అంటున్నారు. నైపుణ్యం కలిగిన పని వాళ్ళు లేరంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు హీరోలకు కోట్లు ఇచ్చే నిర్మాతలు కార్మికులకు వేలైనా ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. వేతనాల పెంపు కోసం నేడు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు సినీ కార్మికుల పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఫిలిం ఫెడరేషన్ ఆఫీసులో కీలక సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. హరీష్, గత వారం రోజుల నుంచి కూడా మనం సినీ కార్మికులు 30% వేతనాలు పెంచాలని కూడా వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ పెద్దల్ని సంప్రదించినప్పుడు కూడా ఈ విషయానికి ఇంతవరకు కొలికి రాదని తెలుస్తున్నది. అయితే ఎప్పటికీ చిరంజీవి దృష్టికి పోయినప్పుడు కూడా ఇంకా అది రోజు రోజుకి చాలా ముందుకెళ్లి ఇష్యూతో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక సైడ్ ఏమో ఫిల్మ్ ఛాంబర్ ఆ కటాకండిగా చెప్పేసింది అనమాట. అంటే షూటింగ్ చేసుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన ఎలాంటి షూటింగ్ మీరు వెళ్ళవద్దు, వేతనాలు పెంచితే మాత్రం వెళ్ళాలని ఒక సైడ్ ఏదైతే ఫిలిం ఛాంబర్ నిర్మాత మండలి నిర్ణయం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకవైపు నిర్మాత మండలి కూడా అవి పెంచేది లేదంటూ, అంటే మీకు వర్కర్స్ లో వర్క్ రావట్లేదు, మేము బయట నుంచి అవుట్డోర్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, రెండింటి మధ్యలో మా పైన ఎక్కువ భారం పడుతుంది కాబట్టి మేము వేతనాలు పెంచలేకుండా నిర్మాత మండలి మాత్రం ఎక్కడెక్కడ పెద్ద హీరోలతో పాటు ఏదైతే సినీ పెద్దలను కూడా కలిసి వాళ్ళు ముచ్చటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు మాత్రం ఏదైతే సినీ కార్మికులు ఫిలిం ఛాంబర్ నుంచి ఫెడరేషన్ అబ్బోయి వెంకటగిరి దాకా పాదయాత్ర చేసేందుకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఒకరి తర్వాత ఒకరు తగ్గనట్టు కూడా ముందుకెళ్తారు. లాస్ట్ కి ఇండస్ట్రీ పైన కొంచెం ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో సెట్లు వేసి హైదరాబాద్ లో ఉన్నది కాబట్టి ఈ సినిమా షూటింగ్లు ఎక్కడెక్కడ బంద్ కావట్లేదు. రోజుకు రెంట్లతో పాటు అక్కడికి వచ్చిన కెమెరామ్యాన్లు, బయట నుంచి తెచ్చిన డాన్సర్స్, వీళ్ళందరికీ కూడా వేతనాలు చెల్లించాలి కాబట్టి వీళ్ళు నిర్మాతలు కొంచెం దీన్ని కొలికి తెచ్చే అవకాశం అయితే కనిపించడం తెలుస్తుంది. అయితే వీళ్ళు ఏదైతే 4 నిబంధనలు చేపట్టారో ఆ నిబంధనలకు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెంచుతామని కూడా నిర్మాతలు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు అయితే ఆ నిర్మాతలు పెంచినప్పుడు కూడా మాకు ముందు నుంచి చెప్తే మేము ఆ నైపుణ్యం ఏదైతే మేము అవుట్డోర్ నుంచి తెస్తారో అయ్యే మేము తెప్పిస్తాం కదా అన్నట్టు వాళ్ళు అంటున్నారు. అంటే బడా హీరోలకి వేతనాలు కోట్లలో ఇస్తుంటారు, అంటే ఏదైతే రెమ్యునరేషన్ కోట్లలో ఇస్తారు, మాకు వేలకు ఇస్తేందుకు మీకు ఏంటి ఇబ్బంది అన్నట్టు కూడా ఏదైతే సినీ కార్మికులకు ధర్నా చేసినట్టు కనపడుతుంది. ఈ రోజు మాత్రం ఫిలిం ఛాంబర్ నుంచి అయితే ఫెడరేషన్ ఆఫీస్కి అయితే పాదయాత్ర చేసే అవకాశం అయితే కనపడుతుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ గోపి.